గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్లి మరీ పోరాటానికి సిద్ధమయ్యారు ప్రతిపక్ష నేత. తన వారిపై అక్రమ కేసులు పెట్టారంటూ హ్యూమన్ రైట్స్ కమిషన్ను ఆశ్రయించారట. కేసులు తొలగించి అక్రమ కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారట. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే మాత్రం పబ్లిసిటీ కోసం ప్రతిపక్ష నేత చేస్తున్న డ్రామా అంటూ సింపుల్గా కొట్టిపాడేస్తున్నారట. ఎవరు ఎన్ని డ్రామాలు వేసినా చట్టం తన పనిని తాను చేసుకుపోతోందని చెబుతున్నారట. మొక్కజొన్నతో మొదలైన వార్ ఢిల్లీకి ఎందుకు చేరింది? అక్కడ అధికార ప్రతిపక్షాల మధ్య చెలరేగిన పొలిటికల్ మంటలు ఇంకా చల్లారలేదా? ఆ ఇద్దరు నేతలు నిన్ను వదల బొమ్మాళి అంటే వదలా అంటూ పోట్లాట్లకు దిగుతున్నారా? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు, ఏంటా మొక్కజొన్న కహాని? పొన్నూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష అధికార పక్ష నాయకుల మధ్య వివాదం ఇప్పట్లో సమసిపోయేటట్టు అస్సలు కనిపించట్లేదు. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ధూళిపాళ్ల నరేంద్ర వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణపై తిరుగులేని విజయం సాధించారు. ఎన్నికల సభల్లో కూడా ఇద్దరూ పెద్దగా విమర్శించుకోలేదు. ఎలక్షన్ల తర్వాతే అసలు గేమ్ స్టార్ట్ అయింది. అంబటి మురళి గుంటూరులో నిర్మిస్తున్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ అక్రమంగా సరైన అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని ఎమ్మెల్యే ధూళిపాళ్ల అధికారులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్, రైల్వే శాఖలో కంప్లైంట్ ఇవ్వడంతో ఇబ్బందులు తలెత్తాయి. అయితే అంబటి మురళి అధికార పార్టీలో ఉన్న ప్రధాన నాయకులను మేనేజ్ చేసి కొంతవరకు బయటపడ్డారని స్థానికులు చెబుతారు. ఇక అప్పటి నుంచి ఇద్దరు నేతల మధ్య వివాదాలు ఆరంభమయ్యాయని ప్రచారమూ జరుగుతోంది. రాష్ట్రంలో మొక్కజొన్న పంటకు మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో పెద్దగా కొనుగోలు లేకపోవడం సమస్యగా మారింది. అయితే ఆ పంటను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయవలసి ఉంది. మొక్కజొన్న క్వింటాల్ మద్దతు ధర 2,400 ఉన్నా 1,700కే మార్కెట్లో వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సంగం డైరీకి చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. పశువులకు కావలసిన దాణ డైరీలో తయారు చేస్తారు. అందులో మొక్కజొన్నను వినియోగిస్తారు. దాణా కోసం మొక్కజొన్నను కొనుగోలు చేశారు. ఇదే అదునుగా భావించిన అంబటి మురళి మద్దతు ధర ఇవ్వకుండా తన బ్రోకర్ల ద్వారా క్వింటాల్ 1,700కే ధూళిపాళ్ల కొన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధూళిపాళ్ల దళారిగా మారి అతి తక్కువ ధరలకు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారంటూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఒకరోజు దీక్ష చేసి హడావిడీ చేశారు. దీంతో మార్కెట్లో క్వింటాల్ ధర 1,700 రూపాయలున్నా రైతులు నష్టపోకూడదని 2,100 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని వివరణ ధూళిపాళ్ల ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇక మామిళ్లపల్లిలో అంబటి మురళి తన గోడౌన్లో తక్కువ ధరకు మొక్కజొన్న కొని స్టాక్ చేశారంటూ టీడీపీ కార్యకర్తలు గోడౌన్పై దాడి చేశారు. ఈ సందర్భంగా వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా 24 మంది టీడీపీ నాయకులపై పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. వైసీపీ నాయకులు తమను కులం పేరుతో దూషించారంటూ ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయించారు టీడీపీ నేతలు. ఈ క్రమంలో సూదా సముద్రయ్య అనేటువంటి రైతు ఎంట్రీ ఇచ్చారు. ఈ గోడౌన్ తనదని అన్నారు. ధరలు లేకపోవడంతో తాను నిల్వ చేసుకున్నానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన మీద, తన భార్యపై దాడి చేశారని ఆరోపించారు. దీంతో 14 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. అందులో 4 మహిళలు ఉన్నారు. దాడి చేసి దౌర్జన్యం చేసిన వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు, బాధితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని వైసీపీ నాయకులు ఆరోపించారు. ఇక దీంతో రెవెన్యూ శాఖ గోడౌన్ను సీజ్ చేసింది. ఈ పరిస్థితులను వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకుంది. వైసీపీ సానుభూతిపరుడుగా ఉన్నటువంటి సముద్రయ్య మొక్కజొన్న గోడౌన్ను సీజ్ చేశారంటూ రోజుకో రాష్ట్ర నాయకుడు రావడంతో ఇష్యూ మరింత జటిలమైంది. దాన్ని ఓపెన్ చేయకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఏర్పడింది. ఈ క్రమంలో శాంతి భద్రతల సమస్యగా మారడంతో గోడౌన్ను తెరవాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో రైతుకు ఆ గోడౌన్ను అప్పగించారు. ఇంతటితో ఈ సమస్య సమసిపోయిందని అందరూ భావించారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే చోటు చేసుకుంది. అంబటి మురళీకృష్ణ ఈ విషయాన్ని అంత తేలికగా వదిలేటట్లు కనబడ్డం లేదు.
బాధితులను తీసుకుని ఢిల్లీ వెళ్లారట. అక్కడ మహిళలపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు చేశారట. జాతీయ మానవ హక్కుల కమిషన్ను సైతం కలిశారట. గోడౌన్పై దాడి చేసి బాధితులపై అక్రమంగా కేసులు పెట్టడమే కాకుండా ఆధారాలు, సాక్ష్యాలతో సహా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చెయ్యలేదని ఆరోపించారట. అంతేకాదు పోలీసులపై కూడా ఫిర్యాదు చేయించారట. ఆ తర్వాత జాతీయ మహిళా కమిషన్ వద్దకు బాధితులను తీసుకువెళ్లారట. మహిళా పోలీసులు లేకుండా తమ సరుకును రక్షించుకోవడానికి ప్రాధేయపడిన మహిళపై మగ పోలీసులు దాడి చేసి పక్కకు నెట్టివేశారని, ఆ పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ రేజ్ చేశారట. మొత్తానికి అంబటి మురళి స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను గట్టిగా ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారని వైసీపీ నేతలు అంటున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా ధూళిపాళ్లను ఇరుకున పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా చర్చ జరుగుతోంది. మామిళ్లపల్లి గ్రామంలో జరిగిన ఒక అంశాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకువెళ్లిన తీరు చూస్తుంటే అధికార పక్షాన్ని గట్టిగా ఎదుర్కొనేందుకు అంబటి మురళి రెడీ అయినట్లు కనబడుతోంది. చూడాలి మరి మొక్కజొన్నతో మొదలైన పొలిటికల్ వార్లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో.